అమ్మగారు, చెప్పు హనుమంతు. రేపు నా బిడ్డ నిశ్చితార్థం కదమ్మా. రోహిత్ బాబు గారికి ఉంగరం ఎట్టాలా? అవును, ఆ లెక్కలని గౌరీ చూసుకుంటాడు. నువ్వేం కంగారు పడుకో. సంతోషం అమ్మగారు. కానీ రోహిత్ బాబు గారు అమెరికా నుంచి ఇంకా రాలేదు. రేపు మార్నింగ్ ఫ్లైట్కి వచ్చేస్తాడే హనుమంతు. ఈ లోపల ఉంగరం కొలత చూసుకోవాలి కదా అయ్యగారు. ఓ అదా, అర్థమైంది. రోహిత్ దేవాది ఇద్దరిది ఇంచుమించు ఒకటే పర్సనాలిటీ. పెద్దబాబు వేలు ఉంగరం కొలత తీసుకుంటే సరిపోతుంది కదా. పెద్దబాబు వేలి ఉంగరం కొలత అవసరమా అక్క? పెడర్థాలు తీకు. పెద్దబాబు, నీ వేలు కొలతివి నాన్న. రంగయ్య తీసుకో. అలాగేనమ్మా. ఇదోకే. ఇది సరిపోయిందమ్మా. ఇది బాగుంది. నీ కొడుకు చేతికి బాగుంది, నా కొడుకు చేతికి ఎలా ఉంటుందో. ఇద్దరు ఒకటే కదా సునందా. చూడవే చంద్రమ్మ, కథలో ట్విస్ట్. ఈ రోజు ఇద్దరూ ఒకటే అన్నారు. రేపు ఆ ఒక్కరూ పెద్దబాబే అని దేవాతో నిశ్చితార్థం చేయించేలా ఉన్నారు. అమ్మా పార్వతి, ఇలారా. ఎల్లమ్మా. విజయన్నా, ఏంటమ్మా, గోరింటాకు చెరిగిపోతుందని కట్టుకట్టుకున్నావా? ನಾನು చేసే పనులన్నీ ముచ్చుమక్కని చేయమని చెప్పు. అమ్మగారులు నాకిచ్చే జీతం కూడా తనకే అని చెప్పు. అలా మాట్లాడతావేంటమ్మా? రేపు నిశ్చితార్థం అయ్యాక సాయంత్రానికి వచ్చేస్తావు కదా. రాను విజయన్న, నన్ను చాలా దూరం పోతున్నాను. చెప్పడం మర్చిపోనాను. పొద్దున్నే 5 పెద్దబాబు గారు లేస్తారు. కాఫీ ఇయ్యాలా? అలాగేనమ్మా. టిఫిన్ ఇడ్లీ తింటారు. శనివారం కదా. పెద్దబాబు గారు ఏ రోజు ఏం తింటారో కాగితం మీద రాసి ఇక్కడ అతికించావు కదమ్మా, నేను చదువుతాను. సరే విజయన్న. అదేంటి పార్వతి, చేతులు కట్టేసుకొని విజయ్కి పనులు అప్పచెప్తున్నావు? అప్పచెప్పే టైం వచ్చినది కదా అమ్మాయి గారు. ఈ కట్టంటారా, దేవుడు కట్టేసినాడు. రేపు నిశ్చితార్థం కదా, కాళ్ళు చేతులు ఆడట్లా. భయమేస్తుందా? చేతులు వణుకుతున్నాయని కట్టుకున్నావే ఏంటి? గోరింటాకు
పండాలి కదా అమ్మాయి గారు. ఓ వెరీ గుడ్. అసలు నీకు ఈ పెళ్లి ఇష్టం లేదేమో అని మనసులో కొంచెం అనుమానంగా ఉండేది పార్వతి. గోరింటాకు పెట్టుకున్నావంటే పచ్చ జెండా ఊపినట్టే. చిన్నబాబు గారిని బాగా చూసుకోండి. ముక్కు సుట్టు మనిషి. గబ్బుకునకు మాట అంటే కోపం వస్తుంది. నేను తీస్తాను పార్వతి. చిన్నబాబు గారు రంగు అంటుకుంటారు. చిన్నబాబు గారు ఇటు ఇచ్చేయండి. ఎలా పట్టుకుంటావు? ఎక్కడ పెట్టమంటావు చెప్పు, పెట్టేసి వస్తాను. అది పనికి రాదు చిన్నబాబు గారు. పనికి రానప్పుడు ఎందుకు తీసుకెళ్తున్నావు? పనికి రాదని పారేయడానికి పార్వతి తీసుకెళ్తుంది. ఇచ్చే మహి. పార్వతి, ఇందాక నువ్వు నన్ను బాగా చూసుకోవాలని చెప్పావు కదా, అసూయ వేసినట్టుంది. తీసుకో. పార్వతి, రేపు నిశ్చితార్థం అంతే. పెళ్లికి ఇంకా టైం ఉంది. అప్పుడే అప్పగింతలన్నట్టు మాట్లాడకు. రేపు ఎంగేజ్మెంట్ అవగానే ఎల్లుండి అఖిల అంటే గెస్ట్లని పిలిచి పార్టీ ఇస్తుంది. ఎల్లుండి దాకా ఎందుకు? అందరూ రేపే వచ్చేస్తారు. అవును చిన్నబాబు గారు, రేపే అందరూ గుమ్ము కూడతారు. గుమిగూడతారు అనకూడదు, గ్యాదర్ అవుతారు లేదంటే అటెండ్ అవుతారు అనాలి. నాకంత ఇంగ్లీషు రాదు కదా చిన్నబాబు గారు. నేను నేర్పిస్తానంటే నవ్వుతుంది. ఆ పని ఈ పని ఉందని తప్పించుకుంటుంది. ఇలాగైతే నువ్వు 10th క్లాస్ ఎగ్జామ్ ఎలా పాస్ అవుతావు? హలో ఐశ్వర్య, పార్వతి 10వ తరగతి పరీక్షలు రాయాల్సిన అవసరం లేదు. తను ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఇంటి కోళ్ళు. చూడు, రేపటి నుంచి పార్వతి వెనకాల ఎంతమంది ఉంటారు. నిజమే చిన్నబాబు గారు, నా శవం దాటెళ్ళిపోతా ఉంటే ఇంట చాలా మంది ఉంటారు. ఏం మాట్లాడమేంటి పార్వతి? చేతులు కట్టేసుకున్నట్టు నోరు కూడా కట్టేసుకున్నావేంటి? ఎటుకారంగా మాట్లాడితే కోసి కారం పెడతాను. ఇందులో ఎటకారమే ఉంది? పార్వతి నిశ్చితార్థమని సిగ్గుపడుతుంది అనుకున్నా, అందుకే మాటలు రావన్నాను. తప్పే ఉంది? ఎప్పుడేం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలియదు నీకు. ఇది ఎటకారం ఏంటి నీ? ఇక అరవకు. పార్వతి వెళ్ళిపోయింది కదా. అవునే. పార్వతి, ఈ ఇల్లు దాటి వెళ్ళిపోతున్నావు. ఇంకా ఈ బొమ్మని చూస్తా ఎంతసేపు ఉంటావు? రేపు నిశ్చవాన్నే చూస్తారు. ఆ లాంఛనాలన్నీ పార్వతికివ్వు. తీసుకో. వెళ్ళు. మనసీయడమే కళ్యాణమనే మమ తెరిగిన మంచికి వంద. పెద్దబాబు, ఇవ్వు నాన్న.